సురేష్ గారు ఆ ప్లకార్డులు ఏంటి, ఆ నినాదాలు ఏంటి? ఆయన వస్తుంది బహిరంగ సభకు కాదు, లేకపోతే నాకు ప్రెస్ మీట్కి కాదు, లేకపోతే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి కాదు, కోర్టుకి వెళ్తున్నారు ఆరోపణలు ఎదుర్కొంటూ. ఆ కోర్టుకి వెళ్ళేటువంటి క్రమంలో ఆ రెచ్చగొట్టేటువంటి ఆ ఫ్లెక్సీలు, ఆ సీఎం అనేటువంటి ఆ నినాదాలు, అవి దేనికి సంకేతం? అంటే ఇక్కడ బ్రహ్మనాయుడు గారు మనుషుల స్వభావాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి మనస్తత్వంతో ఉంటారు. అది మీరు ఒక మనస్తత్వం ఉండొచ్చు, నాదొక మనస్తత్వం ఉండొచ్చు, యుక్త వయసులో ఉన్నటువంటి యువతది ఒక మనస్తత్వం ఉండొచ్చు, సీనియర్ సిటిజన్స్ ఒక మనస్తత్వం ఉండొచ్చు. ఇక్కడ ఆ రకమైనటువంటి బ్యానర్లు తీసుకొచ్చినంత మాత్రాన ఏదో క్రైమ్ చేసేస్తారనేస్తే కాదు. ముఖ్యంగా ఒక పాయింట్ అయితే చెప్పదలుచుకున్నాం, మంచి అంశాన్ని మీరు ప్రస్తావించారు. ఈ దాదాపు ఒక వారం రోజులుగా కూడా జనసేన పార్టీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఈ రకమైన ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఏమని, 2029లో మ్యాజిక్ ఫిగర్ దాటగానే వీళ్ళందరూ కూడా నియోజకవర్గంలో 5 మందినో 10 మందినో నరుక్కుంటూ వెళ్ళిపోతారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేటువంటి ఆరోపణలు తీసుకొస్తున్నారు. మాకేమన్నా సరదానా మనుషులను లేపుకుంటూ వెళ్ళిపోవడానికి? మాకి అసలు ఇది ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ఈ జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ 2 అంశాలు స్పష్టంగా తీసుకోవచ్చు. అంటే పరోక్షంగా తెలుగుదేశము జనసేన పార్టీ వాళ్ళు అంగీకరిస్తున్నారు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అక్రమ కేసులతో ప్రజాక్షేత్రంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మానసికంగా అత్యంత క్షోభకు గురి చేస్తున్నారు, తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు. అంటే వీళ్ళు పెట్టేటువంటి ఇబ్బందులు ఒకవేళ రేపు అధికారంలోకి వస్తే ప్రతి చర్యలు తీవ్రంగా ఉంటాయేమో అని చెప్పి వీళ్ళ భయం. శుద్ధంగా సుపరిపాలన అందించచ్చు కదా, మా మీద కక్ష సాధింపులు లేకుండా ప్రజలకు మంచి పాలన అందించచ్చు కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక రౌడీజం కలిగినటువంటి పార్టీ, గుండాల పార్టీ అని ప్రొజెక్ట్ చేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళు కానీ చాలా సౌమ్యమైనటువంటి గాంధేయ మార్గంలో నడిచేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అవునా? ముమ్మాటికి గాంధీ విలువలు కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గాంధీ గారి పట్ల అపారమైనటువంటి అభిమానం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే గాంధీజీ గారి కళ్ళల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయాల ద్వారా తీసుకొచ్చి ఆయన యొక్క స్ఫూర్తిని కొనసాగించాం. ఓకే, మళ్ళీ మాట్లాడుతురు వన్ బై వన్ మాట్లాడు. మనతో జనసేన నుంచి జయరామ్ రెడ్డి గారు ఉన్నారు. జయరామ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి మీకు, తర్వాత ప్యానెల్లో